అందరికీ నమస్కారం. ఈ 2024 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మనం న్యూమరాలజీ గురించి చాలా వీడియోలు చేసి ఉన్నాము ఆల్రెడీ గతంలో. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, ఎలా ఉంటుందని దాని గురించి మనం చాలా వివరంగా చెప్పుకున్నాము. ఈరోజు మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఆయన కానీ ఇద్దరు ఈరోజు ఈ 24 డేటు, ఈరోజు ఫిబ్రవరి అంటే 24/2/2024 ఈ యొక్క డేట్కి చాలా ప్రాముఖ్యత ఉంది న్యూమరాలజీ ప్రకారంగా. వీళ్ళు మరి అనుకొని తీసుకున్నారో యాదృచ్ఛికంగా జరిగిందో నాకు తెలియదు, కానీ ఈ డేట్లో వాళ్ళు అనౌన్స్ చేసుకున్న సీట్లు కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారు వచ్చేసరికి 24 అనౌన్స్ చేసుకున్నారు, ఆయనకి ఇచ్చారు. 94 వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు ఆయన సీట్లన్నీ కూడా ఆయనకి క్యాండిడేట్లు మొత్తాన్ని అనౌన్స్ చేయడం జరిగింది. వీటిలో మీకు చాలా ఒక కోయిన్సిడెంట్ లాగా చాలా కనిపిస్తున్నాయి. చూడండి, 24 సీట్లు పవన్ కళ్యాణ్ గారు, 94 సీట్లు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఈ 94 అంటే 94 + 13 అంటే 4 కాంబినేషను. ఈ 24లో వచ్చేసరికి ఈయనకి పవన్ కళ్యాణ్ గారికి మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటున్నాం, వీళ్ళు 2024లో చాలా బాగుంటుంది. ప్లస్ చంద్రబాబు నాయుడు గారు డేట్ ఆఫ్ బర్త్ కూడా వచ్చేసరికి April 20, అంటే ఏప్రిల్ అంటే 4, 20 అంటే 2 వస్తుంది అనమాట. అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు వచ్చేసరికి September 2, ఆయన కూడా 2 అనమాట. ఈ 2024లో ఈ పవన్ కళ్యాణ్ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ న్యూమరాలజీ ప్రకారంగా చాలా బాగుంటుంది. దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ యొక్క టీడీపీ ప్లస్ జనసేన యొక్క పార్టీల న్యూమరాలజీ సంఖ్యని, వీళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ వ్యక్తిగతమైన డేటాను తీసుకొని రెండింటిని మిళితం చేసుకొని మనం ఒక న్యూమరాలజీ ప్రకారంగా ఒక సర్వే చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీకి వచ్చేసరికి 83 సీట్లు, అంటే తెలుగుదేశం ప్లస్ జనసేనకి 83 సీట్లు, అదేవిధంగా వైసీపీకి వచ్చేసరికి 42 సీట్లు, టగ్ ఆఫ్ వార్లోకి 50 సీట్లు అని చెప్పేసి మనం చెప్పుకొని ఉన్నాం. చాలా యాదృచ్ఛికంగా ఈరోజు 11:40 అది కూడా 2/4 కాంబినేషనే. చూడండి, వాళ్ళు అనౌన్స్ చేసింది కూడా, అంటే మామూలుగా ముహూర్త ప్రకారంగా పెట్టుండొచ్చు. ఆయన ఈరోజు మాఘ పౌర్ణమి కాబట్టి దాని ప్రకారంగా చూసి ఉండొచ్చు, కానీ నేను వచ్చేసరికి న్యూమరాలజీ ప్రకారంగా చూస్తే అన్నీ ఒక కోయిన్సిడెంట్ లాగా అన్నీ అలా న్యూమరాలజీ ప్రకారం జరిగిపోతూ ఉన్నాయి. ఈ చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు వచ్చేసరికి వీటిలో పెద్దగా నమ్మేవాడు కాదు, కానీ ఈ మధ్యకాలంలో ఎక్కువగా పూజలు చేయడం కానీ, అంతకుముందు చండీ యాగం చేశారు. ఈ మధ్యకాలంలో ఒక క్రితం 3 రోజుల క్రితమే వాళ్ళు దంపతులు ఇద్దరు కూడా ఇక్కడే కూర్చొని మన ఉండవల్లిలో వాళ్ళ నివాసంలో రాజశ్యామల యాగం చేయడం కూడా జరిగింది. ఇప్పుడు ఆయన కూడా చాలా వరకు వీటన్నింటిని పాటిస్తున్నారు. మంచి రోజు శుభదినాలు అన్ని పాటించుకుంటూ చేస్తున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఆయన వచ్చేసరికి ఎప్పటి నుంచో ఇవన్నీ పాటిస్తానంటుంటారు. మంచి చెడు అనేది ఆయన ఫస్ట్ నుంచి కూడా చాలా ఆయనకి నమ్మకం ఉంటుంది. కానీ ఇప్పుడు వీళ్ళు ప్రకటించిన ఈ యొక్క ఏదైతే క్యాండిడేట్లు ఉన్నారో 94 సీట్లలో తెలుగుదేశం పార్టీ ప్లస్ జనసేన అలయన్స్ తోటి తెలుగుదేశం పార్టీ తీసుకున్న 94 సీట్లలో నేను ఆల్రెడీ చెప్పున్నాను కొంచెం నియమాల ప్రకారంగా ఏ ఊరిలో ఏ కాన్స్టిట్యూషన్లో ఏది గెలుస్తుందని చెప్పేసి. దాని గురించి ఇప్పుడు ఈ 94లో మనం టీడీపీకి వచ్చిన సీట్లు ఎన్ని ఉన్నాయో ఒకసారి చూసుకుందాం మనం. వీటిలో వైసీపీకి ఎన్ని ఉన్నాయి, ప్లస్ టగ్ ఆఫ్ వార్లు ఎన్ని ఉన్నాయో దాని గురించి ఒకసారి మీరు పేపర్ మీద ఈ చార్ట్ ఇవాళ ఏదైతే వీళ్ళు రిలీజ్ చేసుకున్నారో ఈ క్యాండిడేట్లని, ఆ చార్ట్ మొత్తం నేను ఇప్పుడు ప్రింట్అవుట్ తీసుకొని మీ ముందు ఉంచడం జరుగుతుంది. అది ఒకసారి చూడండి. ఇవి ఒకసారి మనం ఈ 94 సీట్లలో ఏ పార్టీకి ఎన్ని వస్తాయని చెప్పి ఒకసారి మనం పరిశీలిద్దాం. ఇకపోతే ఇక్కడ వచ్చేసరికి ఇచ్చాపురం వచ్చేసరికి మనకి టీడీపీ ప్లస్ జనసేన, టెక్కలి టీడీపీ జనసేన, ఆంధ్ర వలస టీడీపీ జనసేనకి ఇచ్చాము. ఈ రాజాం వచ్చేసరికి టగ్ ఆఫ్ వార్లో ఇచ్చాము. ఇక కురుపాం వచ్చేసరికి వైసీపీకి, పార్వతీపురం వైసీపీకి, సాలూరు వైసీపీకి ఇచ్చాం. బొబ్బులు వచ్చేసరికి టీడీపీ జనసేనకి ఇచ్చాము. ఇకపోతే గజపతి వచ్చేసరికి టగ్ ఆఫ్ వార్లోకి ఇచ్చాం. విజయనగరం టీడీపీ జనసేన, విశాఖపట్నం ఈస్ట్, విశాఖపట్నం వెస్ట్ ఇవి వచ్చేసరికి టీడీపీ జనసేనకి ఇచ్చాం. అరకు వ్యాలీ వచ్చేసరికి వైసీపీకి, పాయకరావుపేట వైసీపీకి ఇచ్చాం. నర్సీపట్నం టీడీపీ జనసేనకి ఇచ్చాం. తిని వచ్చేసరికి టగ్ ఆఫ్ వార్లోకి ఇచ్చాం. ఇకపోతే పెద్దాపురం అనపర్తి వచ్చేసరికి వైసీపీకి ఇచ్చాం. ముమ్మడివరం వచ్చేసరికి గన్నవరం, ఈ యొక్క కొత్తపేట, మండపేట ఇవన్నీ కూడా టీడీపీ జనసేనకి ఇచ్చాం. రాజమండ్రి సిటీ కూడా టీడీపీ జనసేనకి ఇచ్చాం. జగ్గంపేట వచ్చేసరికి తగ్గ ఫోర్లోకి ఇచ్చాం. ఆచంట టీడీపీ జనసేనకి ఇచ్చాం. పాలకొల్లు అంతే టీడీపీ జనసేనకి ఇచ్చాం. పోతే ఉండి కూడా టీడీపీ జనసేనకి ఇచ్చాం. లేకపోతే తణుకు, ఏలూరు, చింతలపూడి వచ్చేసరికి తగ్గ ఫోర్లోకి ఇచ్చాం. పోతే తిరువూరు వచ్చేసరికి వైసీపీకి ఇచ్చాము. నూజివీడు వచ్చేసరికి టీడీపీ జనసేన, గన్నవరం టీడీపీ జనసేనకి ఇచ్చాం. గుడివాడ టీడీపీ జనసేన, పెడన టీడీపీ జనసేన, మచిలీపట్నం కూడా టీడీపీ జనసేన అలయన్స్కి ఇచ్చాము. పోతే పామర్రు టీడీపీ జనసేన, విజయవాడ సెంట్రల్ కూడా టీడీపీ జనసేనకే ఇచ్చాము. ఇకపోతే ఈ మొత్తం కౌంట్లో చూసుకుంటే ఇక మనం మళ్ళీ విజయవాడ ఈస్ట్ టీడీపీ జనసేనకి ఇచ్చాం. నందిగామ కూడా టీడీపీ జనసేనకి ఇచ్చాం. పోతే జగ్గైపేట కూడా ఇచ్చరికి మనకి తక్కువ ఫార్లో ఇచ్చాం.
తాడికొండ వచ్చేసరికి తాడికొండ టీడీపీ జనసేన ఇచ్చాం. మంగళగిరి వచ్చేసరికి టీడీపీ జనసేన ఇచ్చాం. పొన్నూరు టీడీపీ జనసేన, వేమూరు, రేపల్లె, బాపట్ల, ఈ పత్తిపాడు వరకు టీడీపీ జనసేన ఇచ్చాం. చిలకలూరుపేట వచ్చేసరికి మనం తగ్గ వరకు ఇచ్చాం. సత్తెనపల్లి కూడా టీడీపీ జనసేనకే ఇచ్చేసాం. వినుకొండ కూడా మనకి టగ్ ఆఫ్ వార్లోకి ఇచ్చాం. ఇది న్యూమరాలజీ ప్రకారం ఇవ్వాల్సి వచ్చింది. మాచర్ల వచ్చేసరికి టగ్ ఆఫ్ టీడీపీ జనసేనకి ఇచ్చాం. ఎర్రగొండపాలెం టగ్ ఆఫ్ వార్లో ఉంది. పర్చూరు టీడీపీ జనసేన, అద్దంకి టీడీపీ జనసేన, సంతనోదలపాడు టగ్ ఆఫ్ వార్లోకి వచ్చింది. ఒంగోలు టీడీపీ జనసేన, కొండపి టీడీపీ జనసేన వచ్చింది. కనిగిరి వచ్చేసరికి టగ్ ఆఫ్ వార్లో వచ్చింది. కావలి కూడా వచ్చేసరికి మనకి టీడీపీ జనసేన. పోతే నెల్లూరు సిటీ కూడా టీడీపీ జనసేనకి ఇచ్చాం. నెల్లూరు రూరల్ వచ్చేసరికి వైసీపీకి ఇచ్చాం. గూడూరు వచ్చేసరికి వైసీపీకి ఇచ్చాం. సుల్లూరుపేట, ఉదయగిరి వచ్చేసరికి టగ్ ఆఫ్ వార్లోకి ఇచ్చాం. ఇకపోతే కడప వైసీపీ, రాయచోటి వచ్చేసరికి టగ్ ఆఫ్ వార్లో ఇచ్చాం. పులివెందుల వైసీపీ, మైదుకూరు టీడీపీ జనసేన అలయన్స్, ఆళ్లగడ్డ వచ్చేసరికి టగ్ ఆఫ్ వార్లో ఇచ్చాం. ప్లస్ శ్రీశైలం కూడా టగ్ ఆఫ్ వార్లోకి వెళ్ళిపోయింది. కర్నూలు టీడీపీ జనసేనకి ఇచ్చాం. పాణ్యం వైసీపీ ఇచ్చాం. నంద్యాల టగ్ ఆఫ్ వార్లో ఇచ్చాం. ఈ టీడీపీ జనసేన, బనగానపల్లి టీడీపీ జనసేన ఇచ్చాం. దోన్ కూడా టీడీపీ జనసేనకి ఇవ్వడం జరిగింది. ఇకపోతే ఇక లాస్ట్ వచ్చేసరికి ఇక పత్తికొండ వైసీపీకి ఇచ్చాం. కోడుమూరు వైసీపీకి ఇచ్చాం. టీడీపీ జనసేన రాయదుర్గ్ వచ్చేసరికి టీడీపీ జనసేనకి ఇచ్చాం. ఉరవకొండ టీడీపీ జనసేన, తాడిపత్రి వచ్చేసరికి టీడీపీ జనసేనకి ఇచ్చాం. సింగమణ వచ్చేసరికి వైసీపీ, కళ్యాణదుర్గ్, రాప్తాడు వచ్చేసరికి టగ్ ఆఫ్ వార్లోకి ఇచ్చాం. మైదుగూరు టీడీపీ జనసేన, హిందూపూర్ టీడీపీ జనసేన, పెనుకొండ టీడీపీ జనసేన, తంబాలపల్లి వచ్చేసరికి టగ్ ఆఫ్ వార్లోకి ఇచ్చాం. పీలేరు నగరి టీడీపీ జనసేనకి ఇచ్చాం. ఈ గంగాధర నెల్లూరు వచ్చేసరికి టగ్ ఆఫ్ వార్లోకి ఇచ్చాం. చిత్తూరు వచ్చేసరికి మనకి వైసీపీలో ఇచ్చాం. పలమనేరు టగ్ ఆఫ్ వార్లోకి ఇచ్చాం. కుప్పం టీడీపీ జనసేన ఈ అలయన్స్. మొత్తం టోటల్గా కూడితే మనకు వచ్చేసరికి ఇక్కడ 53 వచ్చేసరికి టీడీపీ జనసేన ఉంది. ఒక 17 వైసీపీకి ఉన్నాయి. ఈ 24 వచ్చేసరికి టగ్ ఆఫ్ వార్లోకి వచ్చినాయి. మొత్తం వచ్చేసరికి మనకి 53, 17 వచ్చేసరికి 70 ప్లస్ 24 టగ్ ఆఫ్ వార్లో మొత్తం 94. ఈ 94 సీట్లలో మనకి వచ్చేసరికి 53 తెలుగుదేశం పార్టీ ప్లస్ జనసేనకి అలయన్స్ మీద గెలుపు మనం ఇచ్చిన నియమరాల ప్రకారంగా అయితే ఆల్రెడీ నేను వీడియో చేసి ఉన్నాను వీటి గురించి జిల్లాల వారీగా. ఇకపోతే ఒక 17 వచ్చేసరికి వైసీపీకి ఈ 94 సీట్లలో ఉన్నాయి. 24 సీట్లు వచ్చేసరికి మనకు టగ్ ఆఫ్ వార్లో ఉన్నాయి. ఇది మన యొక్క నియమాల ప్రకారం సర్వే. వీళ్ళు ఈరోజు ప్రకటించిన ఏదైతే 24 ప్లస్ 2 2024 ఈ టైం కూడా ఈ డేట్ కూడా మంచి ఇదే. ప్లస్ 11 ప్లస్ 40 అంటే 11 గంటల 40 నిమిషాలు ప్రకటించారు. ఇది కూడా 2/4 కాంబినేషనే. ప్లస్ చంద్రబాబు నాయుడు గారు కూడా 9, 4, 13 అంటే ఇది కూడా 4 వస్తుంది. ప్లస్ మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన కూడా 24 సీట్లు తీసుకున్నారని అనౌన్స్ చేశారు. అందులో 2 సీట్లు పేర్లు కూడా ప్రకటించడం జరిగింది. మిగతా దృష్టికి రాలేదు. వచ్చిన తర్వాత వాటికి సంబంధించిన వివరాలు కూడా వాటిల్లో ఆయన ఏది 24 సీట్స్ తీసుకున్నారో వాటిల్లో మనం ఇచ్చిన ఈ గెలుపుకి టీడీపీ జనసేన అలయన్స్కి ఎన్ని ఉన్నాయో లేకపోతే వైసీపీకి ఎన్ని ఉన్నాయి, టగ్ ఆఫ్ వార్లు ఎన్ని ఉన్నాయనే దాని గురించి మనం వివరంగా చర్చించుకోవచ్చు. ఇదండి మొత్తం టోటల్గా వచ్చేసరికి మనకి 94 సీట్లు వచ్చేసరికి 53 సీట్లు వచ్చేసరికి టీడీపీకి అలయన్స్ అనే మనం తీసుకున్నది. అలయన్స్తో ఓటింగ్ జరుగుతుంది కానీ తీసుకున్న క్యాండిడేట్ మాత్రం టీడీపీ వాళ్ళే కాబట్టి 53 సీట్లు వచ్చేసరికి టీడీపీకి ఇవ్వడం మా నియమాల ప్రకారం జరిగింది. ఒక 17 సీట్లు వచ్చేసరికి వైసీపీ గెలుస్తుంది 94లో. పోతే 24 సీట్లు వచ్చేసరికి టగ్ ఆఫ్ వార్లోకి ఉన్నాయన్నమాట. ఇది ఈ నియమాల ప్రకారంగా మనం ఇచ్చిన ప్రిడిక్షన్ మొత్తం కూడా చూద్దాం. మిగతా రాబోయే రోజుల్లో మిగతా క్యాండిడేట్ని ఏ విధంగా ఇస్తారు అది కూడా చూద్దాం. ఏ డేట్లు ఇస్తారు, ఏ టైంలో ఇస్తారు, దాన్ని కూడా నియమాల ప్రకారంగా మనం క్యాలిక్యులేట్ చేసి మనం కూడా ఒక ప్రిడిక్షన్ తయారు చేయడం జరుగుతుంది. చూద్దాం. ఇదండి. థ్యాంక్ యూ.